హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మామిడికాయ పప్పుని నా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇప్పుడైతే సీజన్తో సంబంధం లేకుండా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరుకుతున్నాయి కదా. అలాగే నాకు మార్కెట్లో మామిడికాయలు అయితే దొరికాయండి. అయితే పప్పు చేసుకుందామని ఇలా పప్పు అయితే తయారు చేసుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మా పిల్లలకి, మా వారికి అందరికీ ఇష్టం అనమాట మామిడికాయ పప్పు. మీకు కూడా ఇష్టమేనా అండి? నా కమెంట్స్లో తెలియజేయండి. అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఒక్క మామిడికాయ తీసుకున్నాను. మీడియం సైజ్ది, చాలా పుల్లగా ఉందండి. అలాగే టీ కప్తో 2 కప్పుల కందిపప్పును తీసుకున్నాను. అలాగే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు. ముందుగా పప్పునైతే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలండి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ అంతా కూడా వేసుకోవాలి. 2 కప్పుల పప్పుకి ఇక్కడ నేను ఒక్క మామిడికాయ తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉందండి మామిడికాయ అయితే, అందుకని ఒక్కటి వేస్తున్నాను. నేనైతే పొట్టు తీయకుండానే వేస్తున్నాను. చూడండి, ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 రెమ్మల కరివేపాకు కూడా అలాగే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నానండి. ఉడికిన తర్వాత చూద్దాము. పప్పుకి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కారం అంటున్నాను, ఉప్పు ఇంకా వేయలేదు. అలాగే ఇందులోకి 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళ చొప్పున, ఇక్కడ నేనైతే 2 కప్పుల పప్పుకి 4 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకు పప్పు అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఒక 5-6 విజిల్స్ పెట్టానన్నమాట. చూడండి, 5-6 విజిల్స్కి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసుకొని పప్పునంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. పప్పునంతా కూడా ఒక స్టీల్ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 టీ స్పూన్ల వరకు ఉప్పును వేసుకున్నానండి. ఉప్పును వేసుకొని ఒకసారి పప్పునంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా రుబ్బేసుకోవద్దు, మనకి మామిడికాయ ముక్కలంతా కూడా మ్యాష్ అయిపోతాయి కదా. అలా మెత్తగా కాకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు నంచుకుంటూ తింటే బాగుంటుందండి. మా పిల్లలైతే మామిడికాయ ముక్కలు, మామిడికాయ పిక్క ఇష్టంగా తింటారనమాట అన్నంలో. అందుకని నేను మెత్తగా రుబ్బట్లేదు. ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, పోపు సామాన్లన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, అలాగే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పోపు మంచిగా ఫ్రై అయితేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాని మరి మార్చుకోకూడదు, నల్లగా బ్రౌన్ కలర్లో మారితే బాగుంటుందండి. ఇందులోకే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. పప్పుల్లోకి ఇంగువ వేస్తే మనకు డైజెషన్ అనేది ఈజీగా అవుతుందండి. చూడండి, ఇలా ఎర్రగా అవ్వాలన్నమాట పోపు అంతా కూడా. ఎల్లిపాయలు కూడా ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు కలిపి పక్కకు పెట్టుకున్న పప్పునంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకా పడితే ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పు అనేది మరీ చిక్కగా ఉంటే బాగోదండి, కొంచెం పల్చగానే ఉండాలి. పప్పు పల్చగా ఉంటేనే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మరీ చిక్కగా తింటే పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుందండి. చూడండి, చివరిగా కొత్తిమీర చల్లుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక పావు టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి.
మామిడికాయ బాగా పుల్లగా ఉంది చెప్పాను కదండి. కారం ఇంకాస్త పడుతుంది అనిపించింది. ఉప్పు కారం ఈ స్టేజ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, చివరిగా కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఉండాలి. చల్లారే వరకు ఇంకాస్త దగ్గర పడుతుంది పప్పు అయితే. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపులోకి పప్పునంతా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా అద్భుత, అంత బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ మామిడికాయ పప్పు అంటే చాలా చాలా ఇష్టం అండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.